Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నా దీపము వెలిగించువాడవు నీవే. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. ఫర్ ఇట్ ఈస్ యువర్ హూ లైట్ మై ల్యాంప్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 18 verses 28. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని యొక్క నామం పేరిట శుభములు. చూడండి, దేవుడి రోజున నీతోని నాతోనూ మరి మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. నా దీపము వెలిగించు వాడవు నీవే అని దేవునికి ఆరాధిస్తున్నాడండి. చూడండి, చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చగలిగే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఆయనను స్తుతిస్తున్నాం. అయితే ప్రతినిత్యం ఆయన మన జీవితంలో ఎన్నో నూతనమైన వెలుగులతో మన జీవితాలలోనూ కార్యములు చేస్తూనే ఉన్నాడు. అయితే దావీదును దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడో, తన యొక్క జీవితాన్ని మార్చాడో, చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్న దావీదును దేవుడు వెలుగుగా మార్చుకొని తన యొక్క ఆశలను తీర్చి తనను ఘనపరిచే విధముగా దావీదును దేవుడు రాజుగా నియమించి ఉన్నాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. కనుక దేవుడి దినమున మన జీవితాల్లో కూడా నూతనమైన వెలుగులతో నింపుతాడు. మన దీపము దేవుడు వెలిగించువాడు ఆయనే. ఎందుకంటే మనుషులు ఏదో పైరూపాన్ని బట్టి చూస్తారు, కానీ దేవుడు మన యొక్క హృదయాంతరాంగాన్ని ఎరిగిన దేవుడు. ఆయన ఎవరి హృదయం ఏ రీతిగా ఉన్నదో కూడా గమనించగలడు. ఆయన సమస్తమైన జ్ఞాని అయి ఉన్నాడు. కనుక దేవుడు మన జీవితాలలోనూ తన యొక్క నూతనమైన వెలుగులతో దేవుడు నింపును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ వాక్యమును మా జీవితాలలోనూ ప్రభువా వెలుగుగా మార్చండి. చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్న వారిలోనూ ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేసి తండ్రి నీ వెలుగుతో నింపమని కోరుకుంటున్నాను దేవా. నీవే సహాయం దయచేయండి. దావీదు ఏ రీతిగా నా దీపము వెలిగించు వాడవు నీవే అని నీకు మొర్రపెట్టుకున్నాడు, అదే రీతిగా తండ్రి ఈ రోజున మేము నీకు మొర్రపెట్టుకుంటున్నాం. మా జీవితాలలోనూ వెలుగులతో నింపండి. మా దీపమును వెలిగించు వాడవు నీవే, మాకు సహాయకర్తవు నీవే ప్రవ్వా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ జ్ఞానము ప్రవ్వా, నీ యొక్క కృప కాపుదల మా ఎడల మెండుగా దయచేయండి. మా పరిస్థితులను, పాపపు జీవితాల నుంచి విడిపించి కడిగి నీ రెక్కల నీడతో నడిపి నీ నిత్యమైన వెలుగుతో మా కుటుంబ జీవితాలను మార్చమని, ప్రతి ఒక్కరి కుటుంబ జీవితంలో కూడా మేలులతో నింపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.